ఇక కొండా సురేఖని వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పుడు మాజీ ఓఎస్డీ విషయంలో కూడా ఆమె పాత్రే కీలకంగా అనిపిస్తోంది. దీనిపైన కూడా ఏఐసిసి ఫోకస్ పెట్టినట్టుగా సమాచారం. ఎస్, మంత్రి సురేఖ మంత్రిత్వ శాఖని వసూళ్లకి అవినీతికి అడ్డాగా మార్చినట్లు గతంలోనే సుమంత్పై ఆరోపణలు ఉండేవి. స్వయంగా ఆమె కుర్చీలో కూర్చొని మీరు భూదందాలు చేసేవాడు అన్నది అతనిపై ఉన్న అభియోగం. ఓఎస్డీని అడ్డు పెట్టుకుని కొండా కుటుంబం కూడా అక్రమాలకు భూదందాలకు పాల్పడ్డట్లు ఏఐసిసికి అందిన ఫిర్యాదు. సో గతంలో డెక్కన్ సిమెంట్స్ కంపెనీని డబ్బుల కోసం బెదిరించారని మాజీ ఓఎస్డీ సుమంత్పై ఆరోపణలున్నాయి. భూ అనుమతుల కోసం 10 కోట్లు డిమాండ్ చేసిన ఒక వ్యాపారిని విచక్షణారహితంగా కొట్టడంపై ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సుమంత్పై కేసు నమోదైంది. సుమంత్ని కొండా కుటుంబం కాపాడుతుందని నిర్ధారణకు వచ్చింది ఏఐసిసి. సో ప్రస్తుతం పరారీలో ఉన్నారు కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్. మంత్రి కొండా సురేఖ అక్రమాలపై ఏఐసిసికి ప్రాథమిక నివేదిక అందింది. మళ్ళీ మా బ్యూరో చీఫ్ గోపితో మాట్లాడదాం లైవ్లో. గోపి, ఇప్పుడు సుమంత్ వ్యవహారం ఆల్రెడీ ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో హై అటెన్షన్లో ఉంది. సో సుమంత్ విషయంలో కూడా హైకమాండ్కి సమాచారం అందిందా? ఎస్, ఒక మంత్రి ఓఎస్డీ వ్యవహారం ఏఐసిసి స్థాయి వరకు చేరిందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఆ మంత్రికి సంబంధించి ఆ ఓఎస్డీ ఎటువంటి వ్యవహారాలను నిర్వర్తిస్తున్నారు, మంత్రిత్వ శాఖలో పూర్తిగా అవినీతికి సంబంధించి అక్రమాలు భూదందాలతో పాటుగా పూర్తిగా మంత్రి కనుసన్నల్లో ఇటు మంత్రి రక్షణతో ఇదంతా చేస్తున్నారు అన్న అంశం ఏఐసిసి దృష్టికి రావడం జరిగింది. సో ఈ విషయం పైన కూడా ఏఐసిసి అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటి వరకు సుమంత్ పైన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన చర్యలు లేకపోవడం పట్ల కూడా ఏఐసిసి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా సుమంత్ కేసు డీల్ చేస్తున్న సిఐ మొదట ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం, ఇంకా పట్టుకోలేకపోవడం, సో దీనికి సంబంధించిన ఎంక్వైరీ కూడా ఇంటర్నల్గా పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుంది. ఇటు పార్టీ పరంగా ముఖ్యంగా అధిష్టానం ప్రధానంగా సుమంత్ వ్యవహారంలో కేవలం పార్టీని వ్యతిరేకిస్తూ వ్యక్తిగతంగా ఇటు కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆమె ఖండించకపోగా సుమంత్ వ్యవహారం కూడా దీనికి తోడైంది. సుమంత్ చేసిన అక్రమాలు, అలాగే రియల్టర్లను బెదిరించడం, డక్కన్ సిమెంట్ వాళ్ళని బెదిరించి డబ్బుల్ని వసూలు చేయడం, గతంలో కూడా పోలీసులు ఆవిడ ఇంటికి వెళ్ళడం, సో ఈ వ్యవహారాలకి అన్నిటికీ కూడా సెంట్రిక్ పాయింట్గా సుమంత్ ఉన్నారు. సో ఈ సుమంత్ వ్యవహారం కూడా అధిష్టానం దృష్టికి వచ్చింది. సో ఈ విషయంలోనే చాలా సీరియస్గా అధిష్టానం ముఖ్యంగా గతంలో అనేక తప్పులు చేసినప్పటికీ కొండా సురేఖ సో ఇప్పుడు ఒక ఓఎస్డీ చేసిన తప్పుకి ఇంతలా రియాక్ట్ అవ్వడానికి, అలాగే ఇటు సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలకు రియాక్ట్ అవ్వడానికి అన్నిటికీ కూడా ఇంటర్లింక్ కనెక్షన్ అనేది ఉంది. సో దీనివల్ల అంతిమంగా పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అన్న ఉద్దేశంలో భాగంగానే ఏఐసిసి చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అధికారుల బదిలీల విషయంలో కానీ, ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో కానీ, మిగతా మంత్రిత్వ శాఖకు సంబంధించిన అనుమతులు వీటన్నిటికి సంబంధించి కూడా సుమంత్ చాలా కీలకంగా వ్యవహరించారు. ఏకంగా మంత్రి పేషీలోనే ఆవిడ సీట్లలో కూర్చొని వ్యవహారాలు నడిపారన్న విషయం కూడా అధిష్టానం దృష్టికి వచ్చిందంటే ఎంత మైన్యూట్గా ఈ విషయం పట్ల ఏఐసిసి అధిష్టానం ఫోకస్ చేసింది. అలాగే ప్రాథమిక నివేదికలో ఉన్న అంశాలను పరిగణలోకి తీసుకుంటూనే వేటుకి రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో మళ్ళీ ఒకసారి నోటీస్ అయితే ఇచ్చారు కొండా సురేఖకి. ఇప్పటికే ఈ సుస్మిత వ్యాఖ్యలకు సంబంధించి నాకు సంబంధం లేదు అన్న వైఖరితోనే ఆవిడ ఉన్నారు. కానీ ఆవిడ నా కూతురు చేసిన వ్యాఖ్యలు తప్పే, వాటిని ఖండిస్తున్నాను, ఎక్కడా కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. కాబట్టి సో ఇటు అవినీతికి సంబంధించిన ఆరోపణలు, పార్టీపై వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు, వీటన్నిటికి సంబంధించిన వ్యవహారాలు, గతంలో కొండా సురేఖ వివాదాలు, వీటన్నిటికి సంబంధించిన అంశాలు కూడా ఇప్పుడు అధిష్టానం దృష్టికి వచ్చాయి. సీఎం సీరియస్ కూడా రేవంత్ రెడ్డి కూడా ఈ విషయం పైన సీరియస్గానే ఉన్నట్లుగా ఎమ్మెల్యేలు ఎవరైతే సురేఖ వ్యవహారానికి సంబంధించి సీఎంతో మాట్లాడడానికి ప్రయత్నించిన ఎమ్మెల్యేలు కూడా ఆయన కూడా సీరియస్గా ఉన్నారన్న విషయాన్ని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి సో అధిష్టానం కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటూ సుమంత్ వ్యవహారం, సుస్మిత వ్యవహారం కానీ, ఇటు కొండా సురేఖ వివరణలు, క్రమశిక్షణ కమిటీ ఇచ్చే వివరణలు, వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాతే కీలక నిర్ణయానికి ఏఐసిసి అధిష్టానం వచ్చినట్లుగా తెలుస్తోంది. ఓకే గోపి.